గాజాపై ఇజ్రాయెల్ దాడిని మరింత ఉధృతం చేసింది. గత 4 రోజులలో సుమారు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. గత 4 రోజుల నుండి అంటే సోమవారం నుండి గురువారం వరకు ఇజ్రాయిల్ దక్షిణ గాజా నగరంలోని ఖాన్ యూసుఫ్పై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. దీంతో స్థానికులు అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వచ్చింది. గత 9 నెలల నుండి కొనసాగుతున్న యుద్ధం ఎంతకు ముగియడం లేదు. ఇటు హమాస్ అటు ఇజ్రాయిల్ దాడులలో సామాన్యుడు గూడు చెదిరి అర్ధాకలితో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన గుడారాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అక్కడి తాజా పరిణామాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు ఎంతకు ముగియడం లేదు. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్పై కయ్యానికి కాలుదువి యావత్ దేశాన్ని నేలమట్టం చేసింది. అయినా ఉక్రెయిన్ను ఓడించడానికి కష్టాలు పడుతోంది. ఇక ఉక్రెయిన్కు ఇటు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు అండగా ఉన్నాయి. అటు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు కూడా సమకూరుస్తున్నాయి. దీంతో రష్యా ఉక్రెయిన్ను ఓడించాలంటే అష్టకష్టాలు పడుతోంది. వాస్తవానికి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా ఉక్రెయిన్తో యుద్ధం 1 నెల రోజుల్లో పరిసమాప్తం చేసుకోవచ్చని భావించారు. తీరా చూస్తే 2.5 సంవత్సరాలు దాటిపోయినా ఫలితం మాత్రం దక్కకపోవడంతో పుతిన్లో అసహనం పెరిగిపోయింది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్తో పాటు అటు రష్యా కూడా పెద్ద ఎత్తున సైనికులను కోల్పోయింది. ఇది పుతిన్కు కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. దీంతో దేశంలోని ప్రతి ఒక్కరూ సైనిక శిక్షణ తీసుకుని ఉక్రెయిన్తో యుద్ధానికి పోవాల్సిందేనని హుకుం జారీ చేయడంతో దేశం నుంచి చాలా మంది ఇతర దేశాలకు పారిపోయారు. దీంతో ఇతర దేశాల నుంచి సైనికులను రప్పించి ఉక్రెయిన్పై యుద్ధానికి పంపాల్సి వస్తోంది. ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ కావాలంటే తన సైనికులను రష్యాకు పంపిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు ఎప్పుడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గత ఏడాది అక్టోబర్ 7 ఉదయం హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దండెత్తి సుమారు 1200 మందిని చంపడమే కాకుండా 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకువెళ్లారు. దీంతో ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో పాలస్తీనాపై యుద్ధం ప్రకటించింది. ఇప్పటి వరకు సుమారు 40,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. యావత్ దేశం నేలమట్టమైంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇక గాజాలో తాజా పరిస్థితి విషయానికి వస్తే గత సోమవారం నుంచి గురువారం వరకు ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఖాన్ యూనిస్ ప్రాంతంపై దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో కేవలం 4 రోజుల్లోనే 182,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఖాన్ యూనిస్ ప్రాంతంలో వేలాది మంది చిక్కుబడిపోయారు. ఇంటి నుంచి బయటికి రాలేక, ఇంట్లో ఉండలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఐక్యరాజ్య సమితి శుక్రవారం నాడు అక్కడి తాజా పరిస్థితిని వివరించింది. ఇదిలా ఉండగా గత సోమవారం నాడు ఇజ్రాయెల్ మిలిటరీ గాజా నగరంలోని దక్షిణ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులను ఆదేశించింది. లేదంటే బలవంతంగా ఖాళీ చేయిస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్ వాదన ఏమిటంటే గత ఏడాది ఇజ్రాయెల్పై దాడి చేసిన వందలాది మంది టెర్రరిస్టులు ఇక్కడే తలదాచుకున్నారని చెబుతోంది. ఈ వారంలోనే 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ చెప్పారు. ఖాన్ యూనిస్ నగరం అండర్ గ్రౌండ్లో టెర్రరిస్టులు తమ అడ్డాగా చేసుకుని ఇజ్రాయెల్ సైనికులపై దాడులకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హెలేవి చెప్పారు. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నుంచి 5 మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం రెస్క్యూ సిబ్బంది సమాచారం శుక్రవారం నాడు తూర్పు ఖాన్ యూనిస్ ఏరియాలో ఇరుపక్షాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిందని చెబుతున్నారు. ఇక్కడి నాన్సర్ ఆసుపత్రి వర్గాలు కూడా 26 మృతదేహాలను ఆసుపత్రికి తెచ్చారని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై దాడి చేసి 250 మంది బందీలుగా తీసుకువెళ్లిన
హమాస్ మిలిటెంట్లు వారిలో కొందరిని విడుదల చేశారు. ఇప్పటికే 111 మంది హమాస్ మిలిటెంట్లు చేతిలో బందీలుగా ఉన్నారు. వారిలో 39 మంది వరకు చనిపోయారని చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనాకు చెందిన సుమారు 39,175 మంది చనిపోయారని హమాస్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన తర్వాత సుమారు 25 లక్షల మంది గాజా పౌరులు నిరాశ్రయులయ్యారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది. హమాస్ చివరి టెర్రరిస్ట్ను మట్టుబెట్టే వరకు తాము యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న అందరినీ విడిచిపెడితే తప్ప యుద్ధాన్ని ఆపమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెగేసి చెబుతున్నారు. ఇక ఆయనకు కూడా స్వదేశంలోనే తన సొంత ప్రజల నుంచి సెగ తగులుతోంది. వెంటనే యుద్ధాన్ని ఆపేసి బందీలను రప్పించాలనే ఒత్తిడి పెరిగిపోతోంది. అయినా ఆయన మాత్రం హమాస్ను మట్టి కరిపించే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని గట్టిగానే చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్తో శుక్రవారం సమావేశమయ్యారు. వైట్ హౌస్లో నెతన్యాహు బైడెన్తో పాటు కమలా హ్యారిస్తో భేటీ అయ్యారు. కాగా కమలా హ్యారిస్ వెంటనే యుద్ధాన్ని ఆపాలని నెతన్యాహును కోరారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. తాజాగా నెతన్యాహును యుద్ధాన్ని ఆపమని కమలా హ్యారిస్ చెప్పడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ఇజ్రాయెల్ పౌరులను ఆమె అవమానపరిచారని మండిపడ్డారు. అమెరికాలో పెద్ద ఎత్తున ఇజ్రాయెలీ పౌరులున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు వారు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించి అది వారి ఆంతరంగిక విషయమని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇజ్రాయెల్ పౌరుల చేతుల్లో ఉంది. వైట్ హౌస్లో కాలు మోపాలంటే వారి ఓట్లే కీలకం. ఇక నెతన్యాహు హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి సాయం చేయాల్సిందిగా కోరినట్లు అమెరికా మీడియా చెబుతోంది. మరి హమాస్ మిలిటెంట్లు కూడా మానవతా దృక్పథంతో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టి యుద్ధానికి ముగింపు పలికితే ఇటు తమ పౌరులకు కూడా మేలు చేసిన వారవుతారు. ఆ దిశగా హమాస్ ఆలోచిస్తే మరింత రక్తపాతాన్ని ఆపినట్లవుతారు. లెట్స్ పీస్ ప్రివెయిల్స్ అని కోరుకుందాం.